తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ రెడీ చేసిన లిస్టుపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం వచ్చే వారం జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుంది. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మిగతా స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఒక్కో పార్లమెంట్ స్థానానికి 3 నుంచి 5 పేర్లను రాష్ట్ర ఎన్నికల కమిటీ బీజేపీ జాతీయ నాయకత్వానికి సిఫార్సు చేసింది. అభ్యర్థులపై కసరత్తు తుది దశకు చేరుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు, ఆయా రాష్ట్రాల్లో ప్రచారం, రానున్న ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు. తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. 17 లోక్సభ స్థానాల్లో ఆశావాహులు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన ఆశావాహుల జాబితాను నడ్డాకు అందజేశారు కిషన్ రెడ్డి. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో తెలంగాణ నుంచి మెజార్టీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్, కార్యక్రమాలు, పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తాం. ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికల అంశంపై కూడా కీలకంగా చర్చ జరిగింది. ముఖ్యంగా కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల చేరిక ఇందులో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.